మనుషులు, మనము అశాశ్వతమైన దాన్ని కోరుకుంటున్నాము అనే విషయం తెలియజేయాలనుకున్నాడో ఏమో తెలీదు. ఆ భగవంతుడు నాకు. సినిమాలో పాటలు, సినిమాలు ఏవైనా చూసినప్పుడు నాకు నువ్వు లేకపోతే నేనుండలేను, నువ్వు నేను జీవితకాలం కలిసుందాము, నువ్వు ఎక్సెట్రా నా ప్రాణం నువ్వు, నా సర్వం నువ్వు అంటుంటారు. పెళ్ళవుతుంది. పోనీ ఏదో ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పుడతారు, ఆళ్ళని ఉద్యోగం జేస్తారు. ఏదో చేస్తారు. ఆళ్ళని చదివిస్తారు. నానా బాధలు అన్నీ పడుతుంటారు. లాస్ట్‌కి ఈళ్ళు ముసలోళ్ళయిపోతారు. ఆళ్ళు పెద్దోళ్ళవుతారు. ఈళ్ళు మనవళ్ళనెత్తుకుంటారు. ఆళ్ళు పిల్లల్నెత్తుకుంటారు. మన జీవితం పూర్తయిపోతుంది. ఇదేంటిది? దీనికోసం ఎన్ని జన్మలకైనా నువ్వే కావాలి. నువ్వు లేకపోతే ఉండలేను. నా జీవితకాలం తోడుగా ఉండవా? నేను బతికున్నంత కాలం ఉండవా? అని ఒకళ్ళనొకళ్ళు ఆ పాటలు పాడేస్తుంటే ఎ నాకు ఒక క్వెషన్ మార్కొచ్చింది. అంటే ఇంక తర్వాత ఏం లేదా? ఇంతేనా? అంటే నువ్వు నేను చచ్చిపోతాం లాస్ట్ స్టేజ్ అది. ఇక్కడి వరకు ఉండు, అక్కడి వరకు ఉండు. ఏదో సందేహం, ఏదో తెలియని అసంపూర్తి ప్రశ్న అక్కడ నాకు మొదలైంది. ఏ సినిమా పాటిన్నా సరే మ్యూజిక్ బావుంది, ఏదో బావుంది అనుకున్నా. ఏదో తెలియని దిగులు, అదో రకమైన భావన రావడం మొదలైంది. అది పూర్తయిందేమో అనుకుంటున్నాను నేను తెలుసుకున్నానని. గురువుగారు సాయం చేసుండాలి నాకు. ఆలోచించి చూస్తే ఓ కుప్పిగంతులేస్తుంటారు. డాన్సులు, పాటలు సినిమా అయితే అనుకోవచ్చు. రియల్ లైఫ్‌లో కూడా ఎగిరెగిరి గంతులేత్తుంటారు. పెళ్ళైన తర్వాత వచ్చేసిందిలే పిల్లలు పుట్టారు. అయిపోయింది జీవితం అంతే. ఇంక వండుకోవడం, పరుచుకోవడం, అతను ఎళ్ళడం, తేవడం, పెట్టడం. ఇదేనా జీవితం? ఇంతేనా జీవితం? అతనేమో తాగడానికి అలవాటు పడతాడు. ఈమేమో టీవీలు, ఫోన్‌లు చూసుకుంటది. లేదంటే ఈవిడికి పిచ్చొస్తే బయట రోడ్డు మీదకెళ్ళిపోద్ది. నేను మాత్రం ఎంజాయ్ చేయొద్దా? బతికున్నంత కాలం ఆళ్ళింటికి, ఈళ్ళింటికి తిరిగేసి ఫంక్షన్‌లని అనుకుంటారు. అస్సలేం జరుగుతోంది? ఓం శ్రీ గురు రమణ.